రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందన్నారు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఉత్తర తెలంగాణలో 2 ఎన్నికలు జరగగా కమలం పార్టీనే గెలిపించిందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల గెలుపుకు సంఘం శక్తినే పనిచేసిందని హరీష్ బాబు ఖమ్మంలో వ్యాఖ్యానించారు. 42 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 15 నుండి 20 రోజుల్లో చిన్న గ్రూపులుగా విభజించి పనిచేశామని వివరించారు. కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పనిచేస్తేనే విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు హరీష్ బాబు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి షార్ట్ నోటీసులు ఇచ్చేసిన పత్రికా మిత్రులకు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రత్యేకించి మా ఆప్తులు ఇవాళ ఒక ప్రైవేటు ఫంక్షన్ అటెండ్ చేయడానికి ఖమ్మం పట్టణానికి వచ్చిన సందర్భంగా పత్రికా మిత్రులను కూడా కలుసుకుందామనే ఉద్దేశంతో ఇవాళ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను వచ్చిన మీకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని చెప్పడానికి మచ్చుతున్నక ఈ 2 ఎమ్మెల్సీ సీట్లు కూడా గెలుచుకోవడం. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మరియు మెదక్ 4 జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఇక్కడ కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇక్కడ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఈ 2 సీట్లు భారతీయ జనతా పార్టీ కేవలం తన ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ మీదనే గెలిచింది. నేను నమ్ముతాను, సంఘటన శక్తియే. ఆర్గనైజేషన్లో ఉన్నంత బలం వేరే దేంట్లో ఉండదు. వ్యక్తులు ఇండివిజువల్గా కష్టపడితే కన్నా ఒక సమూహంగా కష్టపడితే దాని ఫలితం ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తున్నారు. 42 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఇవాళ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారంటే 15-20 రోజుల పాటు మేము దాన్ని